జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి శ్రమ కొంచెం ఎక్కువ, ఫలితాలు కొంచెం తక్కువ అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యపరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం రాదు, అలాగని ప్రశాంతంగా కూడా ఉండలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే బాగా చికాకు కలిగించే అనారోగ్యాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఉచిత సలహాలకు దూరంగా ఉండండి. మీ పనేదో మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన అంశాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. ఈరోజు మీరు ఉపయోగం లేని పనులను, ఇష్టం లేని పనులను అయిష్టంగా చేయాల్సి వస్తుంది. ఈరోజు తులారాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండవు. మీరు చేయకూడని పనులు, ఇష్టం లేని పనులను అయిష్టంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ఓపికను కోల్పోకుండా మీ pనిలో శ్రద్ధ పెట్టండి. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ ఉండవు, కానీ చిన్న చిన్న చికాకులు, అలసట, ఒత్తిడితో ఇబ్బంది పడతారు. శారీరకంగా తేలికపాటి అనారోగ్యాలు ఉండవచ్చు. అయితే సమయానికి తగ్గట్లుగా నిద్ర, తగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఆర్థికంగా ఈరోజు విశేషమైన మార్పులు ఏమీ ఉండవు. కొత్త పెట్టుబడులు లేదా రిస్క్ తీసుకోవడం ఈరోజు అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా ఉచిత సలహాలకు దూరంగా ఉండండి. నమ్మకమైన వారి యొక్క సలహాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. మొత్తం మీద ఈరోజు మీ పనేదో మీరు చూసుకోవడం మంచిదని గ్రహించండి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. దయచేసి గమనించండి. అలాగే నెమ్మదిగా జాగ్రత్తగా పనిచేస్తే మిగతా పనులు సాఫీగా పూర్తవుతాయి. ఈ మంగళవారం రోజు తులారాశి వారు ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి నవమి, నక్షత్రం హస్త నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు ఉదయం మార్వాడి దారాన్ని ఉపయోగించి నువ్వుల నూనెతోటి లక్ష్మీదేవి ముందు కానీ, దుర్గాదేవి ముందు కానీ దీపారాధన చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నట్లయితే పరాయి స్త్రీతో, అలాగే పరాయి పురుషుడితో ఉన్న సంబంధాలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం అర్ధనారీశ్వరులను పూజించాలి. అర్ధనారీశ్వర పటం కానీ, ఫోటో కానీ లేనివారు ఒక తమలపాకును తీసుకొని సగం పసుపు, సగం కుంకుమ రాసి మధ్యలో పసుపు దారాన్ని ఉంచి అర్ధనారీశ్వరులుగా భావించి పూజించాలి. పూజ పూర్తయ్యాక పసుపు దారాన్ని భార్య కుడి చేతికి కట్టాలి. ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహంతో మీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది. నమ్మకంతో ఆచరించి చూడండి, అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఇలాంటి సమాచారం మీకు చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.